హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ లో మనం వంట చేసి పెడుతూ ఉంటాం. అదే వంటకం వీడియోస్ చాలా ఉండటం వల్ల యూట్యూబ్ కూడా మన వీడియోకి వ్యూస్ ఎక్కువగా ఇవ్వదు. ఈ రోజు మనం చెయ్యబోయే వంటకం యూట్యూబ్ లోనే ఇంతవరకు ఎవరు చేయండి ఫస్ట్ టైం మన తెలుగు టేస్టీ డిషెస్ లో రాబోతుంది. రాయలసీమ స్టైల్లో చేసే వంటకం ఇది. రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిశనగపప్పును తీసుకుని కట్ చేసిన కొబ్బరిని అందులో వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కొంచెం పసుపు, తరిగిన 2 ఎర్రగడ్డల ముక్కలను వేసి మూత పెట్టి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అది ఉడికేలోపు సోంపు, వెల్లుల్లిని ఇలా దంచి పక్కన పెట్టుకోండి. అలాగే 4 టమాటాలను కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన పాత్ర పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు వేసి వేగాక మనం ముందుగా దంచి పెట్టుకున్న సోంపు, వెల్లుల్లిని అందులో వేసి వేగాక టమాటాలను బాగా పిండుకొని రసంతో సహా వేసి 2 మినిట్స్ ఉడికాక కారం, ధనియాల పొడి, పసుపు వేసి కలిపి తగినంత గల్లుప్పు వేసి ఈ విధంగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు, కొబ్బరిని నీటితో సహా వేసి ఒకసారి ఉప్పు సరిచూసుకొని కొత్తిమీర చల్లి దించేయండి. పచ్చిశనగపప్పు కొబ్బరి కర్రీ రెడీ.